ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాం. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాటలు సెలవిస్తా ఉన్నారు. మీరు లోక సంబంధులు కారు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలము. ఎందరైతే క్రీస్తును అంగీకరించినారో, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినారో వారు దేవుని కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు. మనము దేవుని బిడ్డలము, ఈ లోక సంబంధులము కాదు, పరలోక సంబంధులము. హల్లెలూయా. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అని ప్రభు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. నీవు ఏర్పరచుకున్నబడిన వ్యక్తివి, నీవు పిలువబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, తనలో స్థిరపరిచినాడు. నీవు ప్రభు బిడ్డవు. హల్లెలూయా. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ లోకం నన్ను ద్వేషిస్తుందండి. నేను బైబిల్ పట్టుకున్నప్పుడు నన్ను నానా మాటలు అంటున్నారండి. చర్చికి వెళ్తే హేళన చేస్తా ఉన్నారండి. మరి నన్ను చిన్న చూపు చూస్తా ఉన్నారండి ప్రభు నమ్ముకున్నందుకు. ఎస్, నీవు దేవుని బిడ్డవు కాబట్టి వారు నిన్ను ద్వేషిస్తా ఉన్నారు. మునుపు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వారు ద్వేషించినారు కదండి. యేసయ్యనే చెప్పినాడు పైన వచనాలను, వారు నన్ను ద్వేషించినారు కనుకనే మిమ్మల్ని కూడా ద్వేషిస్తున్నారు. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. నీతిమంతులను, పరిశుద్ధులను, దేవుని బిడ్డలను లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, లోక సంబంధులుగా ఉన్నారు. మరి వెలుగు దగ్గరికి వారు రావడానికి ఇష్టపడట్లేదు. ఎవరన్నా వెలిగింపబడి నీతిమంతులుగా ఉన్నారా? వారిని వారు ద్వేషిస్తారు కదండి. నీవు దేవుని నమ్ముకున్నందుకే వారిని ద్వేషిస్తున్నారు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు నెక్స్ట్ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పినాడు. హల్లెలూయా. మరి లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయితే నువ్వు ధైర్యంగా ఉంది. ఆ శ్రమలను జయిస్తావు. ఓర్పు సహనం ద్వారా నీవు జయిస్తావు. శ్రమలు వచ్చినాయి కానీ కృంగిపోవద్దు, శ్రమలు వచ్చినాయి కదా అని బాధపడొద్దు. వారు నిన్ను ద్వేషిస్తున్నారని నువ్వు ద్వేషించొద్దు, నువ్వు ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పినాడు. ఈ లోకంలో మనం ఉన్నాం గాని మనం ఈ లోక సంబంధులము కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పడవ సముద్రంలో వెళ్తా ఉంది. ఎప్పుడైతే ఆ సముద్రంలో నీరు పడవలోనికి వస్తాయో ఆ పడవ మునిగిపోతుంది. ఈ లోకంలో నీవు పడవలా ఉన్నావు. ఈ లోక సంబంధమైన పాపము, శాపము, అక్రమము, అన్యాయము నీలోనికి వచ్చిందంటే నీవు కూడా మునిగిపోతావు. నీవు తేలుతూ ముందుకెళ్ళాలి కదండి. నీళ్ళలో నూనె పోస్తే తేలుతుంది, కలవదు. అదే ఆ నీళ్ళల్లో ఇంకో కొన్ని నీళ్లు పోస్తే కలిసిపోతాయి. నీవు నూనెలా ఉండాలి. క్రీస్తు అనగా అభిషేక్తుడు ప్రభు నీలో ఉన్నాడు. ఆయన అభిషేకం నీలో ఉంది, ఆయన సత్యం నీలో ఉంది. నిత్య జీవం వైపుగా నీ మార్గం ఉన్నది. హల్లెలూయా. ఆయనే మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆయన యొక్క జీవం నీలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోకంలో మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని ప్రభువే చెప్పినాడు. కాబట్టి ప్రభునందు స్థిరమైన విశ్వాసము కలిగి ఉందాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని ఇదే అధ్యాయంలో చూస్తా ఉన్నాం. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. నా యందు మీరుండండి, మీలో నేనుంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని ప్రభు సెలవిచ్చాడు. ప్రభులో ఉండు, చక్కగా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, మందిరానికి వెళ్ళు, దేవునితో సహవాసం చేయి. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వారిలో మీరుండండి, మీలో వారుండాలి. ప్రభా, బహుగా ఫలించాలి, ఫలించే జీవితాన్ని మాకు ఇవ్వండి. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777.
దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రార్థన సహవాసం ఉంది. లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.